కుటుంబ పెన్షన్ నిబంధనలపై ఏజీ స్టేట్ ఆఫీస్ స్పష్టత. విడాకులు పొందిన లేదా వితంతువులైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ నిబంధనల గురించి ఇటీవల ఏజీ ఆఫీస్ విజయవాడ వారు కీలకమైన వివరణ అయితే ఇచ్చారండి. ఈ వివరణ 315 జీవోలో పేర్కొన్న కొన్ని నిబంధనల ఆధారంగా ఉంది. అనేక మంది దరఖాస్తుదారులు ఈ నిబంధనలపై సరైన అవగాహన లేక దరఖాస్తులు సమర్పిస్తున్నందున ఏజీ ఆఫీస్ ఈ అంశంలో పూర్తి వివరాలను అందించింది. ఇక 315 జీవో ప్రకారం కుటుంబ పెన్షన్ పొందడానికి తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండటం తప్పనిసరి అయితే విడాకులు పొందిన లేదా వితంతువులైన కుమార్తెలకు ఇది కేవలం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్తిస్తుందండి. ఇక ఉదాహరణగా ఒక వివరణ చూస్తున్నట్లయితే ఒక సర్వీస్ పెన్షనర్ 1982 జూలై 11న మరణించారు. ఆయన భార్య 2019లో మరణించారు. కుమార్తె 2005 జూలై 12న వితంతువుగా మారారు. వీరిలో కుమార్తె తల్లి మరణాంతరం కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఏజీ ఆఫీస్ ఎలా స్పందిస్తుంది అంటే, పెన్షనర్ 1980లోనే మరణించడంతో కుమార్తె ఆ సమయంలో తండ్రిపై ఆధారపడి లేదు. కుమార్తె ఆర్థిక అవసరాలు తల్లి ద్వారా పొందిన పెన్షన్ ద్వారా తీరాయి. ఇక 315 జీవో నిబంధనల ప్రకారం సర్వీస్ పెన్షనర్ తాను జీవించి ఉన్నప్పుడు కుమార్తె తనపై పూర్తిగా ఆధారపడి ఉండాలి. దీన్ని అనుసరించి దరఖాస్తు తిరస్కరించబడిందండి. అలాగే కుమార్తె పెన్షనర్ తండ్రి లేదా తల్లి మీద పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఆధారపడి ఉండాలి. ఈ పరిస్థితి పెన్షనర్ జీవిత కాలంలోనే నిర్ధారించబడాలి. చాలా మంది తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుమార్తెలు 315 జీవోలోని నిబంధనలు తెలియక దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీన్ని తేలిగ్గా అంగీకరించలేమని ఏజీ ఆఫీస్ స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన తండ్రి లేదా తల్లి జీవించి ఉన్నప్పుడు ఆర్థిక ఆధారం లేకపోతే కుటుంబ పెన్షన్ లభించదు. అలాగే వివాహం కాకుండా తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉన్న కుమార్తెలకు, శారీరక దివ్యాంగతతో ఉన్న వారికి కుటుంబ పెన్షన్ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురు కాకుండా ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. వీరికి పెన్షన్ అర్హత నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఏజీ ఆఫీస్ అనుమతిస్తుంది. అలాగే 315 జీవో నిబంధనలపై ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు స్పష్టమైన అవగాహన చాలా అవసరమండి. కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేసే ముందు సంబంధిత ఆధారాలను పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. ఇటువంటి సమస్యలు మరలా ఎదురు కాకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. అలాగే విడాకులు పొందిన లేదా వితంతువులైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ విషయంలో 315 జీవో నిబంధనల ప్రకారం అన్ని విధానాలు పాటించాల్సి ఉంటుంది. ఏజీ ఆఫీస్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చిన కారణంగా భవిష్యత్తులో దరఖాస్తుదారులు ఈ నియమాలను అనుసరిస్తారని ఆశించాలి.